దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 118వ కీర్తన 22వ వచనాన్ని చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రాంతంలో ఏకీవించండి. మహాపరిశుద్ధుడును ప్రియ పరలోపు మా తండ్రి, ఘనమైన దేవ, ఉన్నతమైన దేవ, నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, నేటి దినమందు నీవు ఏర్పాటు చేసుకుని ఉన్నాం ఈ ప్రత్యేకమైన విలువైన కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ ఆత్మ ద్వారా నడిపించిన మా తండ్రి, ప్రాముఖ్యమైన విలువైన శ్రేష్టమైన నీ వాక్య వర్తమాన సమయంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసిన దేవా, వాక్యమయ్యున్న తండ్రి, మీరు మాతో మాట్లాడండి. చదవబడి నీ లేఖన భాగములో ఉండిన మర్మమైన విషయములను మీరే వివరించండి. ప్రభువా, వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను, జ్ఞానమును మీరే మా అందరికీ అనుగ్రహింపచేయండి. నిలబడిన నీ దాసుని నీ మోరగా, నీ పాత్రగా నిలబెట్టి నడిపించండి. ఎతి ఆత్మకు ఎతి వాక్య ఆహారం అవసరమో అతి నీ వాక్య వర్తమానమును అందించి బలపరిచి, స్థిరపరిచి, క్రమపరిచి నీ వాక్యపు వెలుగులో నీ మార్గములు నడిపించమని మాకై త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమును అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు కృపా సమాధానములు చేరి ఉన్న మనందరికీ కలుపును గాక. ఆమేన్. అందరూ కూర్చునండి. కీర్తన గ్రంథము 118వ కీర్తన 22వ వచనాన్ని మరొకసారి చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. దేవునికి స్తోత్రం. చదవబడి వచ్చిన భాగము మనందరము ఎరిగిన మానమై, ప్రత్యేకంగా నేటి దినమందు దేవుడు ఈ వచనము ద్వారా మనతో మాట్లాడనయ్యున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఒకటి నిషేధించిన రాయి, రెండవది అదే రాయి మూలకు తలరాయి ఆయను. దేవునికి స్తోత్రం. ఈ లోకములో జీవించుచున్న ప్రతి వారము కూడా ఆయా సందర్భాల్లో, ఆయా విషయములలో, ఆయా వారి చేత నిషేధించబడిన లేకుంటే తృణీకరించబడిన సందర్భాలు మన జీవితంలో కనబడుతూ ఉన్నాయి. నేటి దినమందు అలాగనే నిషేధించబడిన ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానం చేద్దాం. ఎందుకనంటే దేవుడు నిషేధించిన రాయిని మూలకు తలరాయిగా ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే మనుషుల చేత ప్రక్కన పెట్టిన వారిని దేవుడే పట్టుకుని ఏర్పాటు చేసుకుని ఉన్నతమైన స్థాయిలో దేవుడిని నిలబెట్టే వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ నిషేధించబడిన ఈ పరిస్థితిలో వాక్య గ్రంథంలో నుండి ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఆ వ్యక్తి పేరే యోసేపు అనే వ్యక్తి కనబడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి ఆది కాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోసేపు అనే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నారు. ఈ వ్యక్తికి ఉండిన బలము లేకుంటే దేవుడిచ్చిన ఒక తలాంత్ ఏంటంటే కళలు కనే తలాంతును కలిగిన వాడై ఉన్నాడు. కళలు కనడమే కాదు కానీ ఆ కళల యొక్క భావాన్ని కూడా చెప్పే ఆ జ్ఞానాన్ని దేవుడు అతనికి అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఒకానొక సమయమందు ఆయన చిన్న వయసులో ఉంటున్నప్పుడు, ఇంచుమించు 17 సంవత్సరాలు కలిగిన ఆ వయసులో ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటనంటే తన అన్నలైన వారు, సహోదరులైన వారు ఆయన యొద్దకు వచ్చి, అనగా యోసేపు యొద్దకు వచ్చి సాష్టాంగ పడుతున్నట్లుగా ఒక కళ వచ్చింది. గమనించండి, ఈ కళను
తన సహోదరులైన వారికి తన తండ్రికి కలను తెలియపరిచారు. గమనించండి, అప్పటికే యోసేపు మీద ద్వేషాన్ని కలిగి ఉన్నారు తన అన్నలైన వారు. కారణం ఏమై ఉన్నది అని అంటే, యోసేపు తండ్రి ఎవరైతే ఉన్నారో యాకోబు గారు ఆ యొక్క కుమారులందరికల్లా ఎక్కువగా ఎవరిని ప్రేమించేవారంటే యోసేపునే ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం. అలా తండ్రి ద్వారా అంత ప్రేమను పొందుకుంటున్న ఈ యోసేపు సహోదరుల ద్వారా ద్వేషింపబడుతూ ఉన్నారు. ఆ ద్వేషింపబడుతున్న అదే సందర్భంలో మీరు గమనించినట్లయితే ఒక కళను తెలియపరచగానే ఆ కళలో ఉండిన భావం ఏంటంటే సహోదరులు వచ్చి సాష్టాంగ పడుతున్నట్లుగా కళ వచ్చింది. ఈ కళను తెలియపరచగానే గమనించండి, 8వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి అవుతావా అని అతనితో చెప్పి అతను కలలను బట్టి అతను మాటలను బట్టి అతని మీద మరింత పగబెట్టింది. గమనించండి, కళను తెలియపరచగానే ఆ కళ విషయమై సహోదరులు అప్పటికే ద్వేషాన్ని కలిగి ఉండి మరింతగా యోసేపు పైన సహోదరులు పగబట్టిన వారై ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అని అంటే యోసేపును అన్ని విషయాల్లో కూడా సహోదరుల అయిన వారు పక్కన పెట్టిన సందర్భం మనకు కనబడుతుంది. ఇక్కడ మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సహోదరులే యోసేపును తృణీకరించుట లేక నిషేధించుట కాదు, కానీ తండ్రి కూడా యోసేపును గద్దించిన సందర్భం అదే భాగంలో మనకు కనబడుతుంది. 10వ వచనాన్ని ఒకసారి చదవండి. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించెను. దేవునికి స్తోత్రం. గమనించండి, సహోదరులు ఒక విధంగా ఎంతో తండ్రి ద్వారా ప్రేమను పొందుతున్న యోసేపును బట్టి ఆ ద్వేషాన్ని కలిగి ఉన్న ఆ సందర్భంలో కళ ఎప్పుడైతే తెలియపరిచారో ఇంకా యోసేపు మీద పగబట్టిన వారై ఉన్నారు. ఇదే కళ తండ్రికి కూడా తెలియపరచగానే తండ్రి కూడా యోసేపును గద్దించిన సందర్భం కనబడుతుంది. గమనించండి, కళ ఎవరు చూపించారంటే దేవుడే చూపించాడు. ఆ కళను మీకు తెలియపరచగా వీరందరూ కూడా యోసేపును ఒక విధంగా నిషేధించిన వారై తృణీకరించిన వారై ఉన్నారు. ఇక్కడ తండ్రి ప్రేమ కలిగిన వాడు కాబట్టి బహిరంగంగా యోసేపును ప్రక్కన పెట్టలేదు కానీ గద్దించి ఊరుకున్నారు. కానీ సహోదరులు పగబట్టిన సందర్భాన్ని మీరు గమనించినట్లయితే యోసేపును పట్టుకున్నారు, కొట్టిన వారై ఉన్నారు, నీళ్లు లేని బావిలో గెంటి వేసిన వారై ఉన్నారు. తర్వాత అదే యోసేపును బానిసగా అమ్మి వేసిన సందర్భం గమనించండి. ఎంతగా యోసేపు ఏమవుతున్నాడంటే తన ఇంటి వారి ద్వారానే తృణీకరింపబడిన పరిస్థితి. ఈ రోజు నీ లోకంలో జీవిస్తున్న మనం ఆలోచిద్దాం. ఆయా వారి చేత లేక కుటుంబస్తుల చేత లేక సొంత వారి చేతే మనము కూడా తృణీకరింపబడిన సందర్భాలు, ప్రక్కన పెట్టబడిన సందర్భాలు, నిషేధించబడిన సందర్భాలు కనబడుతున్నాయి. కానీ ఎన్ని ఎలాగూ ఉండినా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ యోసేపు జీవితాన్ని మీరు గమనించినట్లయితే ఆ అన్నల చేత దేశింపబడ్డం, తండ్రి చేత గద్దింపబడ్డం, కొట్టివేయబడ్డం, అమ్మి వేయబడ్డం, త్రోసివేయబడ్డం, ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే యోసేపు ఒకసారి ఆలోచించవచ్చు. ఏమనంటే అసలు కలే కనుక యోసేపుకు రాకపోయి ఉంటే ఆ పరిస్థితులన్నీ ఎదుర్కొంటాడంటారా? ఏ పరిస్థితి కూడా ఎదుర్కోడు. ప్రధాని అవడం అది ప్రక్కన పెడదాం. ఇక్కడ
ద్వేషింపబడ్డం గాని, గద్దించబడ్డం గాని, త్రోసివేయబడ్డం గాని, కొట్టడం గాని, బానిసగా అమ్మివేయబడ్డం గాని, ఇవేవి కూడా ఏమో జరుగుతాయంటారా, జరగమంటారా? గట్టిగా చెప్పాలండి, జరగనే జరగ. కానీ యోసేపు ఎప్పుడు ఆ కళ విషయమే ఎందుకు ఈ పరిస్థితి అని ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. మీరు గమనించండి, మనము తృణీకరింపబడుతున్న ఈ సందర్భాల్లో మన విషయమే మనం ఎవరైనా ఒక మాట ఏదైనా అనినా, లేక ఎవరైనా మనల్ని ప్రక్కన పెట్టినా, మేము వారి కోసం ఇన్ని చేస్తామండి, లేక అది చేస్తామండి, అది ఇచ్చామండి, ఇది ఇచ్చామండి, ఈ రోజున మమ్మల్ని ఏం చేశారు? గట్టిగా చెప్పాలండి, ఇవి మన జీవితంలో అనుకునే మాటలా కాదంటారా? చాలా సందర్భాలు మమ్మల్ని ఎవరో తృణీకరించారంటే అందరూ మనం ప్రేమించారు అని అనగలుగుతారా? ఎవరైనా అనగలిగే వారు సార్ చేయి పైకి ఎత్తారు. గమనించండి, ఎవరు ఎంత మంచిగా ఉండినా ఈ లోకములో ఏమవుతారో తృణీకరించబడడం అనేది సహజమైనది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ తృణీకరింపబడిన ఈ స్థితిలో దేవుని చేత మనము ఏర్పరచబడే వారముగా అవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఏమవ్వాలండి? గట్టిగా చెప్పాలండి, అందరూ చెప్పాలి. ఏర్పరచబడే వారముగా అవ్వాలి. ఇప్పుడు ఏర్పరచబడే వారంగా, దేవుని చేత ఏర్పాటు చేయబడే వారంగా అవ్వాలి అనంటే మనలో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ లక్షణాలు ఇప్పుడు యోసేపు ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు అన్ని విషయాల్లో యోసేపు తృణీకరింపబడినప్పటికీ యోసేపును దేవుడు తీసుకుని వెళ్ళి ఐగుప్తి ప్రాంతంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా, రాజు తర్వాత రాజుగా, ఒక ప్రధానిగా దేవుడు యోసేపుని ఏర్పాటు చేశాడంటే ఊరికిన దేవుడు ఆయన ఎన్నుకోలేదండి. యోసేపులో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందులో మొదటి లక్షణం ఏంటంటే, యోసేపులో చాలా ఓపిక కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉన్నాడంటే యోసేపు? ఓపికను కలిగి ఉన్నాడు. గమనించండి, యోసేపు 17వ సంవత్సరంలో కల వచ్చిందండి. అందరూ అన్నలైన వారు, సహోదరులైన వారు, లేక అనేక మంది వచ్చి ఆయనకు సాష్టాంగ పడుతున్నట్లుగా 17వ సంవత్సరంలో ఆయనకు ఒక కల వచ్చింది. గమనించండి, ఆ కళ ఎప్పుడు నెరవేరిందంటే ఇంచుమించు ఒక 16 సంవత్సరాల పైనే అవ్విన తర్వాత ఆ కళ నెరవేర్పు జరిగింది. దేవునికి స్తోత్రం. గమనించండి, 1 కాదు, 2 కాదండి, లేక రోజులు కాదండి, నెలలు కాదండి, ఇంచుమించు 16 సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేరింది. అప్పుడు దాకా యోసేపు ఎలా ఉన్నాడంటే ఓపికతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఒక మాట, తగిన సమయమందు దేవుడు తగిన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయం కొరకు మనము ఎదురు చూచే వారమై ఉండాలి. ఈ ఎదురు చూచే ఈ స్థితిలో మనం ఏం కలిగి ఉండాలంటే ఓపికను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. వాస్తవానికి చెప్పాలి అంటే మనలో ప్రాముఖ్యంగా లేనిదే ఏంటనంటే, గట్టిగా చెప్పాలి ఓపిక లేని పరిస్థితి. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని అంటుందంటే, నిషేధించబడుతున్న ఈ పరిస్థితిలో నిన్ను మూలకు తలరాయిగా నేను చెయ్యాలి అంటే నీలో ఏముండాలి? మనలో ఏముండాలి? గట్టిగా చెప్పాలండి, ఓపిక ఉండాలి. దేవునికి స్తోత్రం. యోసేపుని గమనించండి, కళ వచ్చింది, కళ చెప్పాడు, ద్వేషింపబడ్డాడు, అన్నల చేత కొట్టబడ్డాడు, తర్వాత నీళ్లు లేని బావిలో త్రోయబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు. దేవుడు కృపను బట్టి, దేవుడు తోడై ఉండిన రీతిని బట్టి విచారణకర్తగా పొతిఫర్ ఇంటిలో పనిచేస్తున్నాడు. మరలా అక్కడ చిన్న సమస్య వచ్చింది, తీసుకుని వచ్చి చెరసాల్లో పనిచేస్తాడు. అంటే ఈ సందర్భాలన్నీ మీరు కూడా గమనించండి. యోసేపు కళ నెరవేర్పు కలుగుతుందనే విషయాన్ని మనం పక్కన పెడితే, అసలు బానిసగా అయిపోయిన పరిస్థితి, పనివాడిగా ఉన్న పరిస్థితి, తర్వాత చూస్తే చెరసాల్లో పడిన పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా ఇతడు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాడనే ఒక చిన్న ఆధారం కూడా లేదు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో నమ్మాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన కంటికి కనబడినంతా కూడా దేవుడు జరిగించే వారై ఉన్నారు. అందుకనే వాక్యంలో ఒక మాట ఉంటది, అడుగు వాటికంటేను గట్టిగా
ఊహించిన వాటి కంటేను అత్యధికంగానే దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. యోసేపుకి ఎక్కడా దారి లేదండి. ఒక ప్రధానిగా అయ్యండి మన వరకు మనం మాట్లాడాలి అని అంటే మొదట ఏమనుకుంటాం, అసలు కళే రాకపోతే నా జీవితం సుఖంగా ఉంటది. కళ వచ్చింది, ఎదుర్కొన్నాడు పరిస్థితిలో, ముందుకెళ్తాను. ఆ పరిస్థితులు ఏమనుకోవచ్చు, పోన్లే దేవుని కృపను బట్టి విచారణకంతగా ఉన్నాడు కాబట్టి ఈ జీవిత కాలం అంతా ఆ ఇంటిలో అలాగే ఉండిపోయి ఉంటే చక్కగా బతికేస్తాడు కదా అని మనం అనుకోవచ్చు. అనుకుంటామా? అనుకోమండి. ఈ రోజుల్లో మనం కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే, ఈ కష్టాల్లో, ఈ సమస్యలో దేవుడు ఏదైనా ఒక చిన్న సహాయం చేసి దేవుని కృపను బట్టి ఒక చిన్న మార్గం తెలిసాక ఆ మార్గంలో మనం ఏమనుకుంటామంటే, ఇక్కడతో అంతా బానే ఉంది, ఇలా ఉంటే సరిపోతే, నేను బ్రతికినంత కాలం కూడా ఎలా ఉండాలి, ఇలా ఉంటే ఏదోలాగా గడిచిపోతుంది. కానీ యోసేపు విషయంలో నేను అనుకుంటాను, తన కళ విషయమే ఎప్పుడూ మర్చిపోలేదండి. దేవునికి స్తోత్రాలు. ఆ కళ విషయమే యోసేపు ఓపికతో ఏం చేశాడంట, ఎదురు చూచాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గమనించండి, యోసేపు ఎదుర్కొన్న పరిస్థితులు మీరు చూడండి, యోసేపుకు తగిలిన గాయములు మీరు చూడండి. కానీ ఏ విషయంలో కూడా యోసేపు అసలు నిరాశ పడలేదు. ఓపికతోనే ఉన్నాడు, ఓపికతో ఎదురు చూచాడు. ఉదాహరణకు ఒక మాట అండి, ఓపిక అంటే ఒక ఉదాహరణ. ఇప్పుడు ఒక కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, ఆ గుడ్డులో నుండి పిల్ల బయటికి రావాలంటే 21 దినాలు పడుతుంది. ఈ 21 దినాల్లో ఏ ఒక్క రోజైనా ఆ లోపల మనం ఆ గుడ్డును కనుక ఏదన్నా చిన్నది కదిపోమనుకోండి, పిల్ల అవుతుంది అంటారా? అంటే దానికి ఏం చేయాలి? కొంత సమయం ఉంది. ఆ సమయం వరకు మనం ఎదురు చూడాలి. అంటే మన జీవితమును దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నతమైన స్థాయిలోకి రావాలి అని అంటే ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు మనం ఏమై ఉండాలి అంటే ఓపికతో ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఉదాహరణకు కోడిని పక్కన పెడతామండి. ఇప్పుడు కుక్కర్ పెట్టామనుకోండి, 8 విజిల్ వేయాలి, 3 విజిల్. ఈ లోపల మనం ఆ విజిల్ తీసేసా స్టవ్ ఆపేసిన అన్నం రెడీ అయిపోతుంటారా? అంటే గమనించండి, ఇవన్నీ కూడా మీకు అర్థం అవడానికి తెలియపరుస్తున్నాను. ఆ విధంగా మన జీవితంలో ఓపిక ఉంటేనే ముందుకు నడిచే వారమై ఉంటాం. దేవునికి స్తోత్రం. ఓపిక లేకపోతే దేవుని కార్యాన్ని చూడలే, ఓపిక లేకపోతే దేవుని కార్యాన్ని అనుభవించలే. యోసేపు నిషేధించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. కానీ ఒక దినం ముందు ప్రధానిగా దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటే ఎలాగే ఏర్పాటు చేశాడంటే యోసేపు కళ వరకు ఓపికతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా యోసేపులో ఉండిన రెండవ లక్షణం ఏంటంటే నమ్మకంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పుకున్న మాటే, దేవుడు యోసేపునకు తోడయ్యుండి యోసేపును చూడగా పొతిఫరుకు అర్థమైన విషయం ఏంటంటే యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు, యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కనుక నాకు కలిగి ఉన్న అన్ని కూడా యోసేపు చేతిలో పెట్టడం ద్వారా దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడని పొతిఫరు నమ్మాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, అక్కడ ఒక మాట వాక్య గ్రంథమందు 38వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. తినుటకు ఆహారం తప్ప మరి ఏది కూడా పొతిఫరు పట్టించుకోలేదంట. అంత ఎవరి చేతిలో పెట్టారో యోసేపు చేతిలో పెట్టారు. ఇక్కడ మీరు బాగా గమనించండి, యోసేపు ఎవరు అంటే ఆ ప్రాంతానికి ఒక బానిసగా వచ్చినవారు. ఈ రోజున గమనించండి, ఇలా ఉంటున్న మన జీవితంలోనికి ఎవరైనా ఒకరు కొత్తగా వచ్చారనుకోండి, వచ్చిన వారికి మనం ఏదైనా ఇవ్వగలుగుతామా? మన ఇంటికి సంబంధించింది అంటే తినేవి కాదండి, మన ఇంటిలో ఉండిన బాధ్యతలో లేకపోతే ఇంటి తాళాలనుకోండి, ఇవ్వగలుగుతామా వారికి? వారు ఏంటో, వారు ఎలాగుంటారో మనకు తెలియని పరిస్థితి. కానీ ఇక్కడ యోసేపు బానిసగా వచ్చినా సరే, ఆ బానిసగా ఉంటున్న ఆ సందర్భంలో యోసేపుని నమ్మి సమస్తము ఎవరి చేతిలో పెట్టారంట? పొతిఫరు సమస్తము యోసేపు చేతిలో పెట్టారు. దేవునికి స్తోత్రం. యోసేపు ఏం చేశాడంటే దాన్ని నమ్మకంగా ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక సందర్భాన్ని మీరు గమనించండి. పొతిఫరు భార్య యోసేపు పైన ఆశపడి పాపం చేయడానికి యోసేపును ప్రోత్సహించినప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే దేవునికి విరోధంగా నేను పాపం చేయనంటూ తన యజమానుడి గురించి అక్కడ ఒక మాట అంటాడు. యజమానుడు నాకు అన్నిటిపైన అధికారం ఇచ్చాడు, కానీ నీ పైన నాకు ఏ అధికారమో. అంటే యోసేపు తన విషయంలో, తన పని విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో ఆలోచించాడు.
అక్కడ సందర్భంలో తర్వాత యోసేపు చెరసాల్లో పడ్డాడండి. చెరసాల్లో పడిన ఆ భాగంలో కూడా మీరు గమనించిన 39వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించును. వారి అక్కడ ఏమి చేస్తునో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండును కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక యుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవునికి స్తోత్రం. ఒక ఖైదీగా చెరసాలలోనికి వెళ్ళిన యోసేపు, చెరసాల యొక్క అధిపతి యోసేపును చూచి యోసేపు పైన కటాక్షమును కలిగి ఆ యొక్క ఖైదీల అందరి బాధ్యత ఎవరికి అప్పగించామో యోసేపు. అంటే ఇక్కడ ఆ చెరసాల అధిపతి కూడా ఎవరిని నమ్మాడు? యోసేపుని నమ్మాడు. పొతిఫరు కూడా ఎవరిని నమ్మారు? యోసేపుని నమ్మాడు. రెండు చోట్ల మీరు గమనించండి, యోసేపు తన నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించాలి అని అంటే చిన్న వాటిని కొన్ని మన జీవితంలోనికి దేవుడు కొన్నింటిని అప్పగించే వారై ఉన్నారు. ఈ అప్పగించిన ఈ సందర్భాల్లో మనం ఏమై ఉండాలంటే నమ్మకత్వాన్ని కనపరచాలి. దేవునికి స్తోత్రం. అంటే మీరు గమనించండి, తలాంతుల గురించి మన అందరినీ ఎరిగిన వారమే. 5 తలాంతులు కలిగిన వారు లేక 2 తలాంతులు 1 తలాంతులు ఈ భాగాన్ని మనం ఎరిగిన వారమే. ఈ తలాంతులు ఇచ్చినప్పుడు తిరిగి మళ్ళా ఆ యజమానుడు వచ్చినప్పుడు 5 తలాంతుల వాడు మరింత 5 తలాంతులు పెంచి 10 తలాంతులు ఆ యొక్క యజమానుడి చేతిలో పెట్టాడు. 2 తలాంతులను మరి 2 కలిపి 4 తలాంతులు ఇచ్చారు. 1 తలాంతు కలిగిన వాడు ఆ 1 తలాంతుగా జాగ్రత్తగా దాచి మళ్ళీ అతను ఇక్కడ ఈ భాగంలో ఆ నమ్మకత్వాన్ని ఇక్కడ ముగ్గురు పోగొట్టలేదు ఇచ్చిన దాన్ని. ఇక్కడ నమ్మకత్వం ఏంటి అని అంటే ఆశీర్వాదాన్ని చూపించారు. దేవునికి స్తోత్రం. అంటే నమ్మకత్వాన్ని నువ్వు కనపరచాలి అంటే నీకు అప్పగించిన పనులు నువ్వు దేవునికి ఏం చూపించాలంటే దానిలో ఉన్న ఫలాన్ని చూపించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మి మనకు ఒక బాధ్యతను, నమ్మి మనకు ఒక పనిని, నమ్మి మనకు ఒక కుటుంబాన్ని, నమ్మి మనకు ఒక ఉద్యోగాన్ని, నమ్మి మనకు ఒక భాగ్యాన్ని, నమ్మి మనకు ఒక రక్షణను, నమ్మి మనకి విశ్వాసమును, నమ్మి మనకు ఆత్మీయతను అనుగ్రహించిన దాంట్లో నీవు నమ్మకత్వాన్ని కనపరిచి అందులో ఫలాన్ని ఎవరికి చూపించాలి? దేవుడికి. 1 తలాంతు కలిగిన వాడు ఏం చేశాడంట? పొందుకున్న దాన్ని, యజమానుడు నమ్మి ఇచ్చిన దాన్ని ఏం చేశాడు? జాగ్రత్తగా దాచాడు. ఈరోజు దాచుకోవడానికి కాదండి దేవుడు ఇస్తుంది, అది నువ్వు అది ఉపయోగించుకుని దాని ద్వారా ఫలాన్ని దేవునికి చూపించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యోసేపు నేను బానిసనే కదా, నాకెందుకు ఈ పనులు, నాకెందుకు ఈ బాధ్యతలు అని అనుకోలేదు. అక్కడ నమ్మకత్వాన్ని కనపరిచాడు, ఇక్కడ నమ్మకత్వాన్ని కనపరిచాడు. అక్కడ ఆశీర్వాదాన్ని చూపించాడు, ఇక్కడ కూడా ఆ క్షేమాన్ని చూపించాడు. గమనించండి, ఈ రెండు దేవుడి విషయము యోసేపు విషయంలో యోసేపు నమ్మకత్వాన్ని ఆ యొక్క కనపరచడం ద్వారా గమనించండి, దేవుడి అంత గొప్ప బాధ్యతను అప్పగించాడంటే కరువు విషయంలో ఆ పోషణార్థమే అంతటికి అధిపతిగా యోసేపుని దేవుడు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఊరికిన దేవుడు ఆ బాధ్యతను ఇవ్వలేదండి. చిన్న విషయంలో యోసేపు తన నమ్మకత్వాన్ని చూపించాడు. ఈ రోజున నీ రక్షణ జీవితంలో, ఆత్మీయత జీవితంలో, విశ్వాస జీవితంలో ఎంతవరకు నీవు నీ నమ్మకత్వాన్ని దేవుని ఎంత కనపరుస్తున్నావు అనే ప్రశ్న మనం వేసుకోవాలండి. దేవునికి స్తోత్రం.
రక్షణ పొందామండి, బాప్తిసం పొందామండి, సహవాసానికి వెళ్తామండి, విశ్వాసాన్ని కలిగి ఉంటామండి అంటే సరిపోదండి. అందులో ఫలాన్ని కూడా నీవు చూపించాలి. నిజమే, మందిరానికి వెళ్తున్నావు, ఎంత నువ్వు ఆశీర్వదించబడ్డామంటే లోకానుసారంగా కాదండి, ఆత్మీయత విషయంలో ఎంత ఎదిగామో దేవునికి మనము చూపించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే దేవుడు లోక విషయాలు చూడడండి, ఆయన మన హృదయాన్ని చూచే దేవుడు. దావీదు విషయం అని అంటూ ఉన్నాడు, దేవాతి దేవుడు మనుషులు పై రూపాన్ని చూస్తాడు కానీ నేను ఆ హృదయమునే లక్ష్య పెడతానని మాట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక రెండవదిగా నమ్మకత్వాన్ని కనపరచాలి. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే నిర్దోషమైన జీవితాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. యోసేపుకున్న పరిస్థితుల్లో మీరు గమనించండి, ఎవరు కూడా నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు అని అడిగేవాళ్ళు, పట్టించుకునేవారు యోసేపుకి ఎవరైనా ఉన్నారంటారా? ఐగుప్తులో ఉన్న కాలంలో, ఐగుప్తులో ఉండిన బానిసగా ఉంటున్న పరిస్థితుల్లో యోసేపును అడగడానికి కానీ, పట్టించుకోవడానికి కానీ, చూచేవాడిని కానీ ఒక్కరు కూడా లేరు. అటువంటి సందర్భంలో పొతిఫర్ భార్య పాపం చేయడానికి యోసేపు యొద్దకు వచ్చినప్పుడు యోసేపు మీరు గమనించండి, ఆ యొక్క పాపం అంటకుండా ఉండుటకు ఆ యోసేపు భార్యతో ఏమంటున్నాడంటే, నేను దేవునికి విరోధంగా ఏం చేయను. మీరు గమనించండి, మనం ఒకరిని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కానీ, ఎవరినైనా బాధ పెడుతున్న సందర్భాలు కానీ, ఎవరినైనా కష్టపెడుతున్న సందర్భాలు కానీ, లేక దేవునికి తెలియకుండా, లేక దేవునికి పక్కన పెట్టి మనం చేసే ప్రతి దాంట్లో మీరు గమనించండి, మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాం, మనుషుల్ని బాధ పెడుతున్నాం అని అనుకుంటున్నారేమో, మనం దేవునికి ఏం చేస్తున్నాం, విరోధంగా చేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు ఒక అబద్ధం ఆడామనుకోండి, అబద్ధం ఒక వ్యక్తితో లేక ఒక ఆమెతో మనం ఆడామని కాదండి, ఎవరి దగ్గర ఆడినట్టది? దేవుడు. ఇక్కడ యోసేపు పాపం చేస్తే ఎవరిని మోసం చేసినట్లు? పొతిఫర్ను మోసం చేసినట్టు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దేవునికి విరోధంగా నేను పాపము చేయను. దేవునికి స్తోత్రం. గమనించండి, మన జీవితంలో పాపం చేయకుండా ఉండుటకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ జాగ్రత్తగా ఉండాలనే సందర్భంలో మీరు గమనించినట్లయితే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే అక్కడ అన్న మాటలు ఏంటంటే నడవక, నిలవక, కూర్చుండక. అంటే ఇక్కడ ఏంటి అని అర్థం అంటే, మీరు చెయ్యొద్దు అని దేవుడు చెప్పట్లేదండి. అక్కడ ఏమంటున్నాడంటే అసలు నడవద్దు, వారి యందు నిలవద్దు, అక్కడ కూర్చోవద్దు అన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, నేను లోకస్తులతో ఉంటాను కానీ ఏమవునండి, లోకం వారితో నేను అసలు కలవనే. వారు నన్ను ఎన్ని మాటలు అన్నా లేక, ఇప్పుడు కొన్ని సందర్భాలు మీరు గమనించండి, ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు, అందరూ లోకానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. గమనించండి, అందులో విశ్వాసంలో ఉండిన మనం కూడా అక్కడ ఉంటాం. ఉన్నప్పుడు ఏం చేస్తాం? వారితో పాటు మనం కూడా ఒక మాట కలుగుతాం. ఆ మాట ఏ మాట? లోకపు మాట. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి చోట నడవకు, నిలవకు, కూర్చుండకని వాక్యం చెప్పి సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, యోసేపు కూడా అదే పని చేశాడండి. అక్కడ నుండి ఏమయ్యాడంట? పారిపోయాడనే మాట కనబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించండి, యోసేపు పాపం చేయించున్న ఆ పరిస్థితిలో, పాపము ఆయన దగ్గరికి వస్తున్న ఆ పరిస్థితిలో అక్కడ గమనించండి, ఆయన పారిపోయిన వాడై ఉన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో మన కంటికి కనబడుతున్న పాప సంబంధమైన వాటి యందు మనం నిలిచి ఉండడం కాదండి. అక్కడి నుండి ఏమవ్వాలి? గట్టిగా చెప్పాలి. ఏమవ్వాలి? గట్టిగా చెప్పాలండి. ఏమవ్వాలి? ఈ స్వరం చూడట్లేదండి. పాపము నుండి మనం దూరంగా ఏమైపోవాలి? గట్టిగా చెప్పాలండి. గట్టిగా చెప్పాలండి. పారిపోయే వారమై ఉంటాం. యోసేపు అదే పని చేశాడండి. అక్కడ ఒక కొద్ది నిమిషాలు ఉండిన పాపంలో పడిపోవచ్చేమో, ఇంకొద్ది నిమిషాలు ఉంటే అతడు కూడా పాపం చేయొచ్చేమో. అక్కడ నుండి పారిపోయిన సందర్భమే గమనించండి. అతడు తన నిర్దోషమైన జీవితాన్ని, పాపము లేని జీవితాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలంటే నీలో ఏముండకూడదు? గట్టిగా చెప్పాలి. ఒకవేళ పాపం ఉన్నా సరే
దేవుడిచ్చే భాగ్యం ఏంటంటే ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక గమనించండి, మూడవదిగా యోసేపులో ఉండిన ప్రాముఖ్యమైన విషయము, యోసేపులో ఉండే గొప్ప విషయము, యోసేపులో ఉన్న ఆ గొప్పతనం ఏంటంటే తన జీవితాన్ని ఎంతో గొప్పగా కాపాడుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రతి విశ్వాసి జీవితం దేనికి పోల్చబడింది అంటే ఒక గాజు పదార్థానికి పోల్చబడింది. మీ చేతికి రెండు వస్తువులు ఇచ్చానండి. ఒకటి స్టీల్ గ్లాస్ ఇచ్చాను, రెండవది గాజు గ్లాస్ ఇచ్చాను. ఏది భద్రంగా పట్టుకుంటారో గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎందుకు? అది పడిపోతే ఏమవుతుంది, పగిలిపోతుంది. ఇప్పుడు క్రైస్తవుని జీవితం కూడా అంతేనండి. గాజు గ్లాసు వంటి జీవితం ఒకసారి పడితే ఏమైపోతే పగిలిపోతుంది. కానీ దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే పగిలిపోయిన దాన్ని తిరిగి ఆయన ఎవరైతే ఆయన దగ్గర ఒప్పుకుంటారో తిరిగి ఆయన రక్తముతో దాన్ని అతికించే వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం, ఒక ప్రాంతంలో కప్పులు ఏవైతే ఉన్నావో ఆ కప్పులు ఇరిగిపోయిన కప్పులను అతికించేవారంట. మీరు గమనించండి, ఒక ఇరిగిపోయిన కప్పును అతికించి ఇచ్చారనుకోండి, తీసుకుంటారు దాన్ని? తీసుకోరు, ఎవరో తీసుకోరు. కానీ అక్కడ వారు ఆ వస్తువుని ఏం చేశారంటే అతికించడానికి ఏం వాడారంటే బంగారంతో అతికించారండి. ఇప్పుడు తీసుకుంటారో తీసుకోరు? గట్టిగా చెప్పాలి, ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే గమనించండి, మామూలుగా ఉండేదానికన్నా ఇరిగిపోయి బంగారంతో అతికించిన ఆ గాజు ఆ గ్లాస్ కంట చాలా విలువ ఉందంట. దేవునికి స్తోత్రం. ఎందుకు? అతికించడానికి వాడింది బంగారం. ఇక్కడ మనల్ని అతికించడానికి వాడుతుంది ఏంటంటే పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అమూల్యమైన, పవిత్రమైన యేసు ప్రభు వారి రక్తం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుడు తన రక్తం ఇచ్చి మనందరినీ రక్షించిన వారై, మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన వారై ఉంటూ ఉండగా మన జీవితాన్ని మనకు కాపాడుకునే వారమై ఉండాలి. గమనించండి, కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ఇది పెద్ద పాపం కాదండి, చాలా చిన్న పాపం. కొంతమంది చెప్తూ ఉంటారు, మా ఊళ్ళో అంతా మంచోడండి, చాలా బాగా అన్ని కుటుంబాన్ని పట్టించుకుంటాడండి, ఒకటే చిన్న తప్పు, అది పెద్ద పాపం కాదండి. ఏంటి అంటే త్రాగుడు లక్షణం ఉంది. గమనించండి, ఆ ఒక్క పాపం చాలు కదండి. అది తన శరీరకంగానే పాడైపోతున్నాడు, ఆత్మీయంగా కూడా పాడైపోతున్నాడు. గమనించండి, మనం పాపం అనేది చిన్నది అనుకోవడానికి అసలు వీలు కానే కాదు. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పే ఉంటాము, మీ చేతిలోనికి ఏదైనా ఒక పెద్ద కర్ర కాల్చి ఇచ్చి పట్టుకోండి అంటే పట్టుకుంటారండి? పట్టుకోరండి? మీరు గట్టిగా మాట్లాడాలండి, పట్టుకో. ఇప్పుడు పోనీ అది పెద్ద కర్ర కదా అని ఆ కాల్చిన కర్రలోనే చిన్న మొక్క ఇరిచి అది మీ చేతికి ఇస్తే పట్టుకుంటారా? పట్టుకోరండి? పెద్దదైనా చిన్నదైనా ఏమవుతుంది? కాదు. అలాగే పాపం కూడా రండి, అది పెద్దదైనా చిన్నదైనా మనల్ని నాశనం చేసేదిగా ఉంటది. కనుక పాపము జోలికి వెళ్ళకుండా మన జీవితాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. యోసేపు అదే చేశాడండి. ఎవరో చూడట్లేదు కదా, ఎవరు నన్ను అడిగే వాళ్ళు లేదు కదా, కాపుగా ఈ పాపం చేసేంత సరిపోద్ది కదా, ఇక్కడే ఈ విచారణకర్తగా నేను కాపుగా ఉండిపోవచ్చు కదా అని అనుకోలేదండి. ఆయన ఏమంటున్నాడంటే దేవునికి విరోధంగా నేనేం చేయను, పాపం చేయనని అక్కడి నుండి పారిపోయి తన జీవితాన్ని కాపాడుకున్నాడు. చెరసాల్లో పడినా సరే తన జీవితము పవిత్రమైన జీవితంగానే ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకా నాలుగవదిగా మనం గమనించినట్లయితే యోసేపులో ఉండిన ప్రాముఖ్యమైన లక్షణం, దేవుణ్ణి చాలా గొప్పగా చూపించేవాడండి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో మరి గమనించండి, దేవుడు మనల్ని అంత ఆశీర్వదించిన, ఎంత దీవించినా, ఏదైనా కష్టం కలిగింది అనుకోండి ఏమంటాము? బాధ కలిగింది అనుకోండి, ఏదైనా ఒక గాయం కలిగింది అనుకోండి ఏమంటాం? దేవుడు అంత దీవించినా సరే ఏమంటాం అంటే దేవుడు లేడండి, లేక దేవుడు చూడలేదండి, దేవుడు చూసుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదండి అని మనం జీవితంలో అనుకుంటాం. కానీ యోసేపుని మీరు ఆలోచించండి, ఎదుర్కొన్న పరిస్థితులు, ద్వేషింపబడ్డాడు, గద్దింపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, చెరసాల్లో పడ్డాడు. కానీ ఇన్ని ఎదుర్కొన్నా సరే యోసేపు ఎక్కడా దేవుని విషయమై వేరుగా
మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. అందుకే విచారణకర్తగా ఉన్నప్పుడు యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆ రీతిగా యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడండి. ఎలా తోడై ఉన్నాడంటే యోసేపు ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఒక సందర్భాన్ని చదువుకున్న ఆదికాండము 41వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. నా వలన కాదు, దేవుడే. చాలండి. ఈ పదాన్ని మీరు గమనించినట్లయితే ఆ ముందు వచనంలో ఉండిన మాట, యోసేపు నీవు కలను బాగా వివరించేవాడు కదా, భావాన్ని చెప్పేవాడు కదా అని ఫరో గారు యోసేపుతో అన్నప్పుడు యోసేపు అంటున్న మాట ఏంటంటే ఇది నా వలన కాదు, దేవుడే అని ప్రస్తావించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గమనించండి, అంటే యోసేపు తనకుండిన వరము గాని తలాంతు గాని దాని విషయమే అతను గొప్పగా చూపించట్లే కానీ అందులో కూడా ఎవరిని ఎత్తి చూపిస్తున్నాడు? ఆయన దేవుణ్ణి ఎత్తి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంకొక సందర్భము ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయుకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. దేవునికి స్తోత్రం. ఎదుర్కొన్న పరిస్థితిలో కష్టాల్లో కూడా ఏమంటున్నాడు ఆ అన్నలతో? దేవుడే మనందరి రక్షణ కొరకు నన్ను ముందుగా పంపించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం 50వ అధ్యాయం 20వ వచనం కూడా ఒకసారి చదవండి. మీరు నాకు కీడు చేయు ఉద్దేశించితిరి కానీ నేటి దినమందున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. దేవునికి స్తోత్రం. మీరు కీడు చేయను ఉద్దేశించింది కానీ గమనించండి, ఆ మాట అంటూ కానీ దేవుడు ఆ కీడుని ఏం చేశాడు? నాకు మేలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఆయన ఎదుర్కొన్న బాధలు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఆయన ఎదుర్కొన్న దుఃఖము, వేదన, బాధ, ఒంటరితనము ఎన్ని ఉండినా సరే అన్ని కూడా దేవుడు నాకు మేలుగానే చేశాడనే మాట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ రోజున గమనించండి, ఎంతగా మనం దేవుడిని ఎత్తి చూపిస్తున్నా, దేవుణ్ణి ఎంతగా కనపరుస్తున్నా, దేవుణ్ణి ఎంతగా మహిమపరుస్తున్నా, ఈ రోజు మనం కలిగి ఉన్న ఈ బ్రతుకు, మనం కలిగి ఉన్న ఈ జీవితం, మనం కలిగి ఉన్న ఈ భాగ్యము, మనం కలిగి ఉన్న ఈ కుటుంబము, మనం కలిగి ఉన్న ఈ సంఘము, కలిగి ఉన్న ఈ సహవాసము, తింటున్న ఆహారం, వేసుకుంటున్న వస్త్రాలు, కలిగి ఉన్న ఉద్యోగం అన్ని కూడా ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవి. గమనించండి, దేవుడు లేకుంటే మనం ఏమి చేయలేమండి. దేవుడు లేకుంటే మనం ఏది సాధించలేమండి. కనుక గమనించండి, కీడు వచ్చిన దేవుడు ఆ కీడును కూడా దేవుడు ఏమంటున్నాడు? మేలు చేసేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కష్టాలుగానే ఉండవచ్చు, నష్టాలుగానే ఉండవచ్చు. నా జీవితం అంతా కూడా ఎన్నో శ్రమలండి, ఎన్నో బాధలండి, ఎన్నో కష్టాలండి. గమనించండి, ఆ కష్టాల నుండి, శ్రమల నుండి, బాధల నుండి ఒక్కొక్క మెట్టుగా ఎక్కిస్తూ దేవుడు మిమ్మల్ని ఘనమైన రీతిగా నిలబెట్టే వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచించండి, యోసేపు ప్రధానిగా అవ్వాలి అని అంటే యోసేపు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాలి. ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఏమవ్వాలి? వెళ్లే మార్గం దొరకాలి. ఈ వెళ్లే మార్గాన్ని దేవుడు ఎలాగ ఏర్పాటు చేశాడంటే అన్నల చేత ద్వేషింపబడి, అన్నల చేత కొట్టబడి, అన్నల చేత అమ్మబడి. ఆ అమ్మబడిన స్థితిలో మీరు గమనించండి, అక్కడ తప్పు చేయక విచారణకర్తగా దేవుడు మార్గాన్ని ఇచ్చాడు. విచారణకర్తగా అయిన తర్వాత తప్పు చేయకపోయినా చెరసాలలో దేవుడు పడవేశాడు. చెరసాలలో ఎందుకు పడవేశాడంటే చెరసాల నుండి ఎవరి దగ్గరికి నడిపించాడు? రాజు ఎద్దకు నడిపించాడు.
రాజు ఏమంటున్నాడు? సింహాసనం ఒకటే నీది కాదు కానీ సమస్త అధికారము నీదే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన మార్గాలు మనకు అర్థం కావండి, ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కావండి, కానీ ఓపికతో నమ్మకత్వాన్ని కలిగి మన జీవితాన్ని కాపాడుకుంటూ గమనించండి, దేవుణ్ణి గొప్పగా చూపించగలిగితే దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి మనను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకా ఆఖరిగా ఐదవదిగా యోసేపులో ఉండిన లక్షణం ఏంటంటే క్షమించే లక్షణం యోసేపు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, మొదటి నుండి ఇప్పటి వరకు చెప్పుకున్న మాటలు ఒకటేంటి? ఏం కలిగి ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి. రెండవది నమ్మకంగా ఉండాలి. మూడవది నిర్దోషమైన అంటే మన జీవితాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. నాలుగవది దేవుణ్ణి హెచ్చించే వారిగా గొప్పగా చూపించే వారిగా ఉంటారు. ఈ 4 సులభమైనవి అంటారా కాదంటారా? చెప్పండి. ఎందుకంటే ఐదోది ఇంకా అది మీరే చెప్పాలి, సులభమో కష్టమో. ఏంటంటే క్షమించే గుణం కలిగి ఉండాలి. ఐదోది ఏంటంటే అది గట్టిగా చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. క్షమించే గుణం సులభం అంటారా కాదన్నా? మాట్లాడట్లేదు ఎవరు? నేను అందరినీ క్షమిస్తానండి, నన్ను కొట్టినా తిట్టినా ఇబ్బంది పెట్టినా శ్రమ పెట్టినా ఏం చేస్తామో చెప్పాలండి. ఎవరు మాట్లాడట్లేదు. క్షమిస్తారా క్షమించారా? గట్టిగా చెప్పాలి. క్షమిస్తారని మీ స్వరం బట్టే తెలుస్తుంది ఎంత క్షమిస్తామో లేదని. గమనించండి, యోసేపు ఒక విధంగా యోసేపుకి ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎదుర్కొన్నామంటే అన్నలందరూ కరువు సమయంలో వచ్చి నిలబడినప్పుడు యోసేపుకున్న అధికారాన్ని బట్టి యోసేపు ఏదైనా చేయవచ్చండి. కానీ అన్నల విషయమే యోసేపుతో ఇందాక మనం చదువుకున్న భాగం 45వ అధ్యాయము 5వ వచనములో మీరు వాటి విషయమే దుఃఖపడకుడి అని ప్రాణరక్షణమే దేవుడు మీకంటే ముందుగా నన్ను పంపించను అనే మాట చెబుతూ 15వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 45వ అధ్యాయం 15వ వచనం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చెను. తర్వాత సహోదరులు అతనితో మాట్లాడి దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, కనబడుతున్న కంటి ఎదురుగా కనబడుతున్న ఆ సహోదరులు ఎంతో బాధ పెట్టారో, ఆ బాధని బట్టే ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించాడు. చెరసాల్లో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. ఇప్పుడు అధికారిగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో సహోదరులు సహాయం కొరకు వచ్చినప్పుడు గమనించండి, వారిని పట్టుకుని ముద్దు పెట్టుకున్న వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించండి, ఎంతటి క్షమాగుణమును యోసేపు కలిగి ఉన్నాడో, ఎంతగా వారిని క్షమించి ఆ గుణమును యోసేపు కలిగి ఉన్నాడో ఆలోచించండి. గమనించండి, యోసేపు వారిని క్షమించిన, ముద్దు పెట్టుకున్న, లేక సహోదరుని మళ్ళా ఈ ప్రాంతంలోకి రమ్మని, తండ్రిని తీసుకురమ్మని, ఇంకా కొంతమంది ఆ యొక్క ఐగుప్తు ప్రాంతానికి వచ్చిన వారే కొంతకాలం పోషింపబడుతూ ముందుకు సాగిన వారి స్థిరపరచబడ్డారు. ఐగుప్తులో నివాసం ఉంటూ ముందుకు వెళ్తున్న ఆ సందర్భాల్లో గమనించండి, యోసేపు తండ్రి ఒక దినమందు మరణించాడండి. మరణించిన పరిస్థితిలో యోసేపు తండ్రిని తీసుకుని కానాను ప్రదేశానికి వెళ్లి సమాధి చేశారు. సమాధి చేసి మరలా ఐగుప్తు ప్రాంతానికి తిరిగి వచ్చేసారు. వచ్చేసిన ఈ సందర్భంలో యోసేపు సహోదరులందరూ కూడా భయం మొదలైంది. ఏంటి భయం అని అంటే, ఇంతవరకు తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రిని బట్టి మనల్ని క్షమించాడు, విడిచిపెట్టాడు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే తండ్రి లేడు కాబట్టి ఇప్పుడు మనల్ని ఏం చేస్తామని వీరి కంగారు పడి భయపడి 50 అధ్యాయంలో గమనించండి, యోసేపు సహోదరులు వచ్చి సాష్టాంగపడి మేము నీకు దాసులమైపోతాం, నీవు మమ్మల్ని ఏమీ చేయొద్దు, మా తండ్రి లేడు కదా, ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడతావేమో అనే మాటలు అన్నప్పుడు యోసేపు అంటున్న మాటలు ఒకసారి చదువుకుందాం. గమనించండి, 21వ వచనాన్ని మీరు చదవండి. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. దేవునికి స్తోత్రం.
గమనించండి, వారు ఎప్పుడైతే వారి భయమును తెలియపరిచారో ఎటువంటి క్షమాగుణమును కలిగి ఉన్నాడంటే తండ్రి లేకపోయినా ఆయన అంటున్న మాట మీరు గమనించండి, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను కూడా పోషించదును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యోసేపుకు ఉండిన క్షమాగుణమును మనందరము కలిగి ఉండాలండి. ఇక్కడ ఒక మాట, మనందరం కూడా చేసిన పాపాన్ని బట్టి దేవాతి దేవుడు ఒక మాట్లాడుతూ ఉంటాం, అయ్యా నా పాపములు క్షమించు, అయ్యా నా పాపములు క్షమించు అని అడుగుతాం. గమనించండి, ఇక్కడ ఒక మాట, మనము ఎవరిని కూడా క్షమించకుండా ఉంటే మనకు దేవుణ్ణి క్షమించమని అడిగే అర్హత అసలు ఉండనే ఉండదు. అంటే ఇతరులను మనము క్షమించే గుణం మనలో లేకపోతే మనం దేవుని ద్వారా క్షమాపణ పొందుకునే అర్హత మనకు అసలు లేనే లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక 5వ లక్షణముగా యోసేపులో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే క్షమించే లక్షణాన్ని కలిగి ఉంది. గమనించండి, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా, ఆయన ద్వారా ఏర్పరచబడే వారముగా ఆయనలోనికి సాగాలి అంటే క్షమించే గుణమును మనం కలిగి ఉండాలి. వాక్య గ్రంథములండి లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, ఒకటి శత్రువులను ప్రేమించుడి, 2 మిమ్ములను ద్వేషించు వారికి మేలు చేయుడి, 3 మిమ్ములను శపించు వారిని దీవించుడి, 4 మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. గమనించండి, ఒకటేంటంట, శత్రువులను కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. శత్రువులను ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, వాక్య గ్రంథంలో రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటది ఒక మాట, మనం ఇంకనో శత్రువులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోయారంటే ఆయన తన ప్రేమను కనపరచుటకు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ లోకంలో మనం శత్రువులు అనుకుంటాం కానీ ఎవ్వరు మనకు అసలు శత్రువులు కానే కాదండి. బాధ పెట్టేవారు ఉండొచ్చు, కష్టపెట్టేవారు ఉండొచ్చు, కానీ ఎవ్వరు మనకు అసలు శత్రువులు అనేవారే ఉండరు. కానీ మనమేమనుకుంటామంటే ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, కష్టపెట్టిన వారు మనకు వ్యతిరేకస్తులండి, వారు మనకు శత్రువులు అండి అని అనుకుంటాం. కానీ సాతాను వారిని ఉపయోగించుకుంటున్నది కానీ వారికి మనకు ఎటువంటి సంబంధము లేదు. ఈ మాట మీరు గమనించి, దేవుడు అదే ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి గమనించండి, మనుషులుగా మనం ఆయన ఎంత కష్టపెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఆయనను సిలువకు అప్పగించినా, గాయపరిచినా, అందరి కొరకు పలికిన మాట ఏంటి? తండ్రి మీరు ఏమి చేయొచ్చున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఇక్కడ యోసేపు కూడా అన్నం ద్వారా శ్రమ కలిగిన, అన్నం ద్వారా కష్టం కలిగిన, ఇవన్నీ కూడా ఏమనుకున్నాడనంటే అవి కలగడం బట్టే కదా నేను ఈ రోజున ఈ స్థాయిలో ఈ ప్రాంతమునకు చేరి ఇప్పుడు ప్రధానిగా నిలిచానని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ శత్రువులుగా ఉండవలసిన అన్నలను, సహోదరులను అతను ఏం చేశాడంట? ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఒకప్పుడు అదే సహోదరులు యోసేపును ద్వేషించినప్పటికీ కరువు సమయం అందు యోసేపు యొద్ద నిలబడగా వారందరికీ ఏం కలిగి చేశాడంట? మేలును కలిగజేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన బాధ్యతలు తిరుగుబాటు చేశారో వారందరికీ దీవెనకరంగానే యోసేపు చేశాడు. వారందరి కొరకు ప్రార్థించిన వాడై ఉన్నాడు యోసేపు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించండి, నిషేధించిన రాయి మూలకు దేవుడు ఏం చేశాడో తలరాయిగా చేశాడో యోసేపును. ఎలా చేశాడంటే యోసేపులో ఉన్న మొదటి లక్షణం ఏంటి? ఓపిక. 2వ లక్షణం నమ్మకంగా ఉండుట. 3వ లక్షణం నిర్దోషమైన జీవితం. 4వ లక్షణం దేవుని గొప్పగా చూపించుట. 5వ లక్షణం క్షమించే లక్షణం. గమనించండి, ఈ ప్రాముఖ్యమైన లక్షణమే యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి.
దేవుడు నిలబెట్టాడండి, ప్రధానిగా నిలబెట్టాడు, అనేకులు పోషణార్థమే నిలబెట్టాడు. ఈ రోజున ఒక సాధారణమైన జీవితాన్ని కలిగి ఉంటున్న మనందరము కూడా దేవుని చేత ఏర్పరచబడాలి అంటే ఈ 5 ప్రాముఖ్యమైన లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఈ 5 ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటే మనుషులు మనల్ని తృణీకరించిన, మనుషులు మనల్ని వ్యతిరేకించిన, మనుషులు మనల్ని నిషేధించిన దేవుని చేత మనం ఏర్పరచబడతా మూలకు తలరాయిగా దేవుడు చేస్తాడు. అతి ధన్యత, దీవెన, భాగ్యము ప్రభువు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.